వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రియులారా. పోయిన వారం ఏ వాక్యం నేర్చుకున్నాము ఏమండి? హిజ్కియా కాలంలో ఉజ్జీవము. హల్లెలూయా. నేటి క్రీస్తు కాలంలో ఉన్న ఉజ్జీవాన్ని కూడా మనము చూసాము కదా, రైట్. ఇది నాన్న క్రైస్తవ కుటుంబాల్లో ఉండవలసిన కొన్ని లక్షణాలు ఒక కుటుంబం గురించి చూద్దాము. ఆ కుటుంబంలో నిజంగా ఇప్పుడు చెప్పే క్వాలిటీస్ ఉన్నాయా లేవా? లేని కారణంను బట్టి వారు ఏ విధంగా శాపానికి గురయ్యారు, ఉన్న కుటుంబంలో ఎలాంటి దీవెనలు వచ్చాయో ఇది నాన్న చూద్దాం. మొట్టమొదటిగా యెహోషువ గ్రంథము, యెహోషువ 24వ అధ్యాయము 24వ అధ్యాయము 15వ వచనము. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడు అని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అని చెప్పాను. నువ్వు లేకున్నాను అక్కడ, నీ అక్కడ నుంచి లే, వచ్చేసే. వాళ్ళ మమ్మీ అక్కడ ఉంది కదా, నువ్వు లే 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 లే, స్టాండప్ స్టాండప్ స్టాండప్, ఇటు వచ్చేసాయి, ఇటు వచ్చేసాయి. జనజీవన స్రవంతిలో కలువు, ఆడెక్కడో దూరంగా ఉన్నాడు. హల్లెలూయా, రైట్. మంచిది ప్రియులారా. ఇది నాన్న యెహోషువ గ్రంథంలో నుంచి నాయకుడు, దేవుని సేవకుడు, దేవుని పని మోషే గారి తర్వాత పునికి పుచ్చుకున్నాడు లేక దేవుని చేత పొందుకున్న వ్యక్తి యెహోషువ గారు తన జీవిత అంతంలో ఇలాగూ మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే, మీరు ఎవరిని సేవించాలని కోరుకొనినను నేనును నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాము. అప్పటికే అనేకమైన ప్రయాణం, భయంకరమైన ప్రయాణం వారు చేసి వచ్చారు. 40 సంవత్సరములు వారు ప్రయాణం చేసి వచ్చారు. చేసి వచ్చిన తర్వాత ఏ కుటుంబంలో అయితే దేవుడు ఉన్నాడో ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఏ వ్యక్తుల్లో అయితే దేవుడు లేడో వారందరినీ కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారము వారందరూ 40 సంవత్సరములు 40 years ఒకేసారి తీసుకెళ్ళిపోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ తన ప్రజలకు తనను గూర్చి తెలియపరచబడ్డానికి దేవుడు అంటే ఎవరో వారికి తెలియాలి. కనుకనే ఆ మార్గము గుండా 40 సంవత్సరములు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, అవమానములు, యుద్ధాలు, అనేక మంది మరణించారు. ఒకేసారి కొన్ని వేల మంది మరణించారు. వారందరిని అక్కడ కప్పెట్టుకోవాలి, ముందుకు వెళ్ళాలి, అనేక ఇబ్బందులు అన్నిటినీ తాలుకొని ముందుకు వచ్చిన తర్వాత యెహోషువ అంటున్నాడు. ఎంత చూశాడు యెహోషువ. చిన్ననాటి నుంచి మోషే గారి నాయకత్వం ఎరిగినది వాడు, దేవుణ్ణి ఎరిగిన వాడు. అక్కడ మోషే దేవునితో మాట్లాడితే యెహోషువ కింద ఉపవాస ప్రార్థనలు చేసిన వాడు. అలాంటి వ్యక్తి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఓ ఇశ్రాయేలీయులారా 15వ వచనంలో, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, మీరు ఎవరిని ఆరాధిస్తారో ఆరాధించండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. హల్లెలూయా చెప్పండి అందరూ. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించెదము. యెహోవానే సేవించాలంటే ఇంట్లో ఏముండాలి? ఇంట్లో ఏముండాలి? సుగంధ ద్రవ్యములు పెట్టుకుంటే ఆయన ఉంటాడా? ధనమును పెట్టుకుంటే ఆయన ఉంటాడా? ధాన్యమును పెట్టుకుంటే ఆయన ఉంటాడా? మంచి జబర్దస్త్ మనుషులుంటే ఆయన ఉంటాడా? ఏముంటే ఆయన ఉంటాడంటే, మొట్టమొదటిగా క్రైస్తవ కుటుంబంలో ఉండవలసినది ఏంటంటే ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమను బట్టి మనము దేవుని బిడ్డలమని చుట్టుపక్కల ఉన్నవారు తెలుసుకోవాలి. ఇలాగ అనకూడదు, అబ్బో ఆవిడ, అబ్బో ఆ ఫ్యామిలీయా, వాళ్ళ అనకూడదు. దేవుని ప్రేమను మీరు చూపిస్తున్నప్పుడు, ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక ఇంట్లో కిరాయి ఉన్నారు, రెంట్కి ఉన్నారు, మనం ఉంటాం సాధారణంగా, అలాగే రెంట్కున్నారు, పక్కనే హిందువులు ఉన్నారు. ఎందుకో తెలీదు, వారికి క్రైస్తవులు అంటే చాలా కోపం. వీళ్ళు కనిపించినా, వీళ్ళు మాట విన్నా గబుక్కుని డోర్ బడేలుమని వేసేసుకునేవారంట. కొంతమంది వేసేస్తారు బడేలుమని. ఇప్పుడు మా బిల్డింగ్లో ఒక డోర్ వినపడుతుందండి, ఆ డోర్ ఎవరితో నాకు తెలియట్లేదు. బడేలుమని డోర్ వేసేస్తుంటే వీళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఒక సమయం వచ్చింది, 10 సంవత్సరాలు ఇలాగ కొనసాగుతూ ఉంది. ఒక సమయం వచ్చింది, ఆ ఇంట్లో ఓ వృద్ధుడికి
తీవ్రమైన అనారోగ్యం రాత్రికాల సమయంలో ఈ దైవజనుల కుటుంబము ఆ వారిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. వారు వచ్చి నిండు మనసుతో చేతులు జోడించి వందనాలు చెప్పి, ఇది నిన్న మీరు లేకపోతే మా నాన్నగారు ఉండేవారు కాదు, మీకు వందనాలు. అప్పటి నుంచి మారిపోయింది పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వున్నావంటే నీ చుట్టుపక్కల ఉన్న వారికి తెలియాలి, వీరు దేవుని ప్రేమను కలిగిన వారు, దేవుని పిల్లలు వీరు. 1 యోహాను 4:7 మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆ కుటుంబంలో ప్రేమ ఉండాలి. ఒకరినొకడు ప్రేమించాలి. ఎలాగనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. దేవుని మూలంగా పుట్టినవాడని దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. నీవు కట్టుకున్న భార్య పైన నువ్వు ప్రేమను కురిపించలేవు. నీ కడుపును పుట్టిన పిల్లలపైనే నువ్వు ప్రేమను కురిపించలేవు. ఇంకా బయట వారిపైన కొంచెం శ్రద్ధ ఎక్కువ మనకి. ఇంట్లో ఉన్న వాళ్ళైతే అంటూ ఉంటాం. బయట వాళ్ళు అయితే రండి. ఏందో ఎక్కడ లేని భక్తి శ్రద్ధ వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళని చీదరించుకుంటాం. పో, ఎప్పుడు చూసే మొఖాలను, లేకపోతే ఏం టీవీలతో గొడవనో ఏంటో తెలియదా అంటాం. బయట వాళ్ళకి మాత్రం ఎక్కువగా రెస్పెక్ట్ ఇచ్చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. కుటుంబముగా దేవుడు మిమ్మల్ని ఒక కుటుంబముగా జతపరిచిన తర్వాత, ఏకపరిచి మీకు చక్కని పిల్లల్ని ఇచ్చాడు, చక్కని జీవితం ఇచ్చిన తర్వాత మీ ద్వారా క్రీస్తు ప్రకటించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ ఇంటికి వెళ్తారండి, కూర్చుంటే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో. వారింటికి వెళ్ళి కూర్చుంటే వారు మాట్లాడుకుంటూ ఉంటే, వారి సంభాషణ వింటూ ఉంటే ఎంత వినసొంపుగా ఉంటుందో, మనసు ప్రశాంతమైపోతుంది. లేదు, ఇలాంటి జరుగుతుందా కుటుంబాల్లో? వెళ్ళామంటే చెవుల్లోంచి రక్తాలు వచ్చాయి. గొడవ, ఎప్పుడూ గొడవే. వ్యర్థమైన వివాదములు, జగడములు. మాట అంటే మాట పడదు. నువ్వెంత అంటే నువ్వెంత. నేను చూశాం కదా, కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు పౌలు? భార్య భర్తలు ఇరువురు ఎడబాసి ఉండకూడదు, ఒకరినొకరు విడిచిపెట్టి ఉండకూడదు. అవిశ్వాసి భర్త ఉన్నా, అవిశ్వాసురాలైన భార్య ఉన్నా సరే వారు కలిసే ఉండాలి. అది పిల్లలపైన ఎంతో ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు జీవించే మీ వైవాహిక జీవితము, మీరు పిల్లలకి ఇచ్చే మోడలు, పిల్లల్ని సమాజంలో ఎలాంటి వ్యక్తులుగా చేయాలనేది మీరిరువురు కలిసి వారికి చూపించే ప్రేమ పైన ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. అదే ప్రేమ తెలుసా? అది దేవుని ప్రేమ. అదే ప్రేమ తెలుసా? అది దేవుని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. అది కుటుంబాలు ఎలాంటి ప్రేమ ఉండాలో నేను చెప్తాను. ప్రియ తండ్రి యేసు ప్రభుల వారి మధ్యలో ఉన్న ప్రేమ. హల్లెలూయా. ఎంత స్వచ్ఛమైన ప్రేమ అది. ప్రియ కుమారుడు సంగమునకున్న ప్రేమ, ఆ ప్రేమ కుటుంబాల్లో ఉండాలండి. అది ఎలాంటి ప్రేమ అంటే అది నిస్వార్థమైన ప్రేమ. దాంట్లో ఏ స్వార్థం లేదు. అని లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే నీ నుంచి ఏదో పొందుకోవడానికైనా రాలేదు, నీ నుంచి ధనమును పొందుకోవడానికైనా రాలేదు, కానీ నిస్వార్థంగా తన ప్రాణము ఇచ్చేసాడు. హల్లెలూయా. అలాంటి ప్రేమ కుటుంబాల్లో ఉంటే కుటుంబాలు ఎంతలా వర్ధిల్లుతాయి. దేవుడు మిమ్మల్ని దీవించడం ప్రారంభిస్తే ప్రేమ లేని కారణాన్ని బట్టి, ప్రేమ లేని పక్షంను బట్టి అనేక దీవులు మనం పోగొట్టుకుంటా ఉన్నాం. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు, చూడలేడు. దేవుడే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఇంకేమంటున్నాడు ఆ పైన వచనము? ప్రేమ దేవుని మూలముగానే పుట్టింది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగుతాడు, దేవుని ఎరిగిన వాడై ఉంటాడు. వాడు కుటుంబంలో మొట్టమొదటిగా ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్ నేర్పించాలి. పెద్దవారిని ఎలా గౌరవించాలి, పెద్దవారితో ఎలా నడుచుకోవాలి. ఏమనంటే చిన్న సింపుల్, మారిపోయిందండి జనరేషను. ఇప్పుడెవరు మాట వినేవారిలాగా లేరు యవనస్తులు. ఇప్పుడెవరు మాట వినేవారిలాగా లేరు. భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, దైవజనుడు అంటే గౌరవం లేదు, సాటి సహోదరులంటే గౌరవం లేదు. అవమానించి మాట్లాడే విధంగా ప్రవర్తిస్తున్నారు అనేక మంది కుటుంబాల్లో నుంచి వచ్చిన యవనస్తురాలు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే వారిని ఏం చేయాలి? బాలుడు నడవలసిన త్రోవల వాడిని నేర్పించాలి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. వాడిని కూర్చోబెట్టి ఏ విధంగా అయితే తల్లి మోషేకి ఏం చెప్పింది? నేర్పించిందంట. ఇశ్రాయేలు దేవుని గురించి నేర్పించింది ఆమె. నీ దేవుడు ఇంత గొప్పవాడు, నీ దేవుడు ఇంత శక్తిమంతుడు, ఆయన గొప్ప క్రియలు చేసేవాడు. ఇదిగో తన ప్రజ అయిన అబ్రహామును దేవుడు దీవించి ఆశీర్వదించి తన ప్రజలను ఐగుప్తులోనికి నడిపించాడు దేవుడు. మోషే
13 సంవత్సరముల దాకా లేక 12 సంవత్సరముల దాకా తల్లితోనే ఉన్నాడు మోషే. ఆ మాటలు అర్థమవుతాయి మోషేకి. ఏమి పాలు తాగేవాడు కాదు. అప్పటి వరకు తల్లి యొక్క సంరక్షణలోనే ఉన్నాడు, ఎకోబెత్ సంరక్షణలోనే. ఫరో కుమార్తె ఇచ్చి పంపించింది, ఏయ్ మిరియాము వచ్చింది, తెలివి దాని వచ్చింది, ఇదిగో వీడికి పాలిచ్చి పెంచడానికి ఒక దాదిని నేను తీసుకొస్తాను, తీసుకుపో. 12 సంవత్సరములు మోషే తల్లి దగ్గర ఉన్నాడు కనుకనే మోషే గొప్ప నాయకుడు అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గొప్ప నాయకుడు అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? తన తల్లే. మీ పిల్లలు కూడా గొప్పవారు అవ్వడానికి ఎవరు కారుకు రావాలి? మీరే. ప్రేమను నేర్పించే మీరే, అనురాగం పంచే మీరే, విధేయతను నేర్పించే మీరే, క్రమమును నేర్పించే మీరే. నేనంటాను, ఈ ప్రేమను పంచడం బోధించడంలో మీరు వెనకబడిన వారిగా ఉంటే, మీ కొట్లాట్లు, గొడవలు, హడావిడులు, ఇతరుల పైన ఆడితో మాట్లాడుతున్నావా? ఎవరితో? ఆడితోనే, మామయ్యతో మాట్లాడుతున్నావా? మాట్లాడద్దు. బాబాయ్తో మాట్లాడుతున్నావు? మాట్లాడద్దు. పెదాంతో మాట్లాడద్దు. ఎందుకు? వాళ్ళకి మనకి డి అంటే డి లాగా ఉంది. ఆడికి మనకు పట్టలేదు, ఆడితో మాట్లాడడానికి వీల్లేదు. ఎప్పుడు చెప్పకండి. మీరు మాట్లాడకపోతే మానేయండి, అది మీ జనరేషన్, మీ ఇష్టం అది. కానీ పిల్లల్ని మాత్రము ప్రేమలో పెంచండి. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడును అనేది దేవుని ప్రేమ కాదు, మాట్లాడతాను అనేది దేవుని ప్రేమ. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు. యోహాను సువార్తలో ఉంటుంది కదా, ఎందుకనగా ఆయన పిల్లలు అవ్వడానికి. 12వ వచనం, మొదట అధ్యాయం 12వ వచనం చదువురా. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలు అవ్వడానికి దేవుడు ఏం చేశాడు? అనుగ్రహించాడు, అధికారం అనుగ్రహించాడు. రెండవ అంశం ఏంటంటే పరిశుద్ధత. కుటుంబాల్లో ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలి. ఎలాగో పరిశుద్ధతను మనం సంతరించుకోగలుగుతాము? హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటుంది, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవునిని చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడు చూడలేడు. ఓ కుటుంబంగా మీరు సాధించాలనుకున్నది మీరు సాధించలేరు. పరిశుద్ధంగా లేకపోతే, దేవుడే మీ దగ్గరికి రాకపోతే ఇంకేం జరుగుతాయి? నువ్వు ప్రార్థించే ప్రార్థన అంతా పాపంగా అయిపోతుంది. నువ్వు ప్రార్థించే ప్రార్థన అంతా వ్యర్థంగా అయిపోతుంది. దీవించని ఏటెళ్ళ కాలం ప్రార్థన చేస్తున్నావు కదా, పరిశుద్ధత లేదు. అరే అందరు బాగున్నారా? అందరు ఇశ్రాయేలు అందరూ సూపర్గా ఉన్నారు. ఒక్కడే ఆకానుగాడు ఒక్కడు, నీ కుటుంబంలో ఒక్కడు బాగలేదు. అందరూ బాగున్నారు, ఆకానుగాడు ఒక్కడే బాగలేదు. ఆకానుగాడు ఒక్కడే ఆ శపితమైన వాటి విషయంలో ఆశ కలిగి దాన్ని తీసుకొని దాన్ని దాచిపెట్టుకోవాలని వాడు ఎంతగానో ఆశపడ్డాడు. ఇశ్రాయేలు అందరికీ శాపం వచ్చేసింది. మీ కుటుంబంలో ఎంతో కాలం నుంచి దీవించని ప్రార్థన చేస్తున్నావు, ప్రభు ఈ సమస్య నుంచి తీర్చని ప్రార్థన చేస్తున్నావు, పరిశుద్ధత లేదు అక్కడ. ఇక దేవుడు ఎలా వచ్చి నీకు దీవిస్తాడు? పరిశుద్ధత లేదు. మొట్టమొదటిది ఏంటిది? ప్రేమ ఉండాలి. రెండవది పరిశుద్ధత ఉండాలి. దాని కొరకు ఏం చేయాలి తెలుసా? ఇశ్రాయేలుతో దేవుడు చెప్పాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మోషేతో చెప్పాడు, 7 రోజులు మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి, నేను వచ్చి మీతో మాట్లాడతాను, నేను మీతో వచ్చి నా యొక్క శక్తిని మీకు కనబరుస్తాను. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవుడిని చూడలేడు. మోషేతో దేవుడు అన్నాడు, అపరిశుద్ధంగా ఎవడైతే ఉంటాడో వాడి ఈ యొక్క కొండ పొలిమేరును తాకాడా వాడు జనుల నుంచి కొట్టివేయబడతాడు. పరిశుద్ధత లేకుండా దేవుడి దగ్గరికి వస్తే కొట్టివేయబడతాడు. దీవించబడలేము, మేలులు జరగవు. నేను రాత్రి కాల సమయంలో చెప్పాను కదా, దీవించడానికి దేవుడు నేను పిలిచాడే, ఆశీర్వాదము ఉండడానికి దేవుడు నేను పిలిచాడు. ఈ దరిద్రతను అనుభవించడానిక? ప్రతి నెల ఆడి దగ్గర ఈడి దగ్గర చేయి చాపి ఎంతో అప్పు అని అడగడానిక? బియ్యం లేదని వేరేవాడిని అడగడానిక? కూరగాయలు లేవని వేరేవాడిని అడగడానిక? ఎందుకు పిలిచాడు దేవుడు నిన్ను? ఈ చిన్న సమస్య నీకు పెట్టేసి నిన్ను ఇబ్బంది పెట్టడానికి దేవుడు క్రైస్తవత్వంలో పిలిచాడా? లేక దేవుని యొక్క కుమారుడిగా నేను పిలిచాడా? లేదు. రాజులైన యాజక సమూహం. హల్లెలూయా, వి ఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్. రాజులముగా దేవుడు ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. యాజ్ ఎ కింగ్. రాజుకి ఏమైనా లోటు ఉంటుందా? ఏమండి? హల్లెలూయా. ఓ పని చేద్దాం, మనం ఏం చేద్దామంటే కుర్చీలు కొందాం. ఏం చేద్దాం? కుర్చీలు. మీరు నన్ను చూడలేకపోతున్నారు కదా ఇలా పైకి, అందుకే ఇలాగే ఉంటారు కిందకే. కుర్చీలు కొంటే మీరు నాకు స్ట్రైట్ వ్యూలో ఉంటుంది, అప్పుడు చక్కగా చూడవచ్చు. కనీసం ఒకసారి కాకపోతే ఒకసారి నాకు ఇటు చూడాలి కదా, దేవుని వైపు చూడాలి కదా. ఏమి దిగులు ఉంటుందండి? ఎంతసేపు ఇలా పెట్టుకొని ఉంటారు, ఏం బాధ ఉంటుందండి? దేవుని మందిరానికి వచ్చేదే సంతోషంగా ఉండడానికి, హృదయాలు తెప్పరిల్లడానికి, దేవుడు మాట్లాడతాడని ఉండాలి. కానీ ఎందుకు వచ్చినదండి ఇది? నాకు అర్థం కాదు. ప్రతి ఆదివారం నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు.
నా చిన్నప్పటి నుంచి అదే బాధ. మరి ఏం బాధ నాకు తెలియట్లేదు. కేసీఆర్ వచ్చాడు, వెళ్ళిపోయాడు, ఆడ బాధ అయిపోయింది. ఇప్పుడు ఉన్నవాడు బాధ ఉంటుంది, ఆడు వెళ్ళిపోతాడు, కానీ మీ బాధ మాత్రం పోదు. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు బాధ? అలా ఉండకూడదు దేవుని సన్నిధానంలో. దయచేసి శ్రద్ధ కలిగి ఉండండి. మొదటి అంశం ఏంటి? ప్రేమ. రెండవది పరిశుద్ధత. మూడవది ఐక్యత ఉండాలి. ఎలాగ ఐక్యత మనం కుటుంబంలో ఉంటుంది అంటే కలిసి భోజనము చేయడము ద్వారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవటానికి శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. మీరు పిలువబడిన పిలుపు చాలు. 4వ వచనం చదువు. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటి నిరీక్షణ మీరు పిలువబడితే సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి కుటుంబముగా. ఎలాగ సాధించగలుగుతామంటే కలిసి భోజనము చేయడం ద్వారా. అక్కడ సమస్యలు వస్తాయి, సమస్యలకి పరిష్కారం పుడుతుంది అక్కడే. ఇదేంటి కలిసి భోజనం చేస్తే సమస్యలు తీరిపోతాయా మీరు అడగవచ్చు, కానీ అక్కడ ఐక్యత కనబడుతుంది మనకి. మీరు తినే ముందు ఏం చేస్తారు? చేతులు కడుక్కుంటారా? ప్రార్థన చేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యి పట్టుకొని ప్రార్థన చేస్తారే మాకిచ్చిన ఆహారానికే. నువ్వు అలా ప్రార్థన చేసి చూడు, నీకు ఎప్పుడైనా ఆహారం కొరత అసలు నీ ఇంట్లో వినపడదు. హల్లెలూయా, అస్సలు వినపడదు. అంతే, నీ ఇంట్లో ఇది లేదు, ఈరోజు తినటానికి తిండి లేదు, నేను ఈరోజు పనికి వెళ్ళి సంపాదించి బియ్యం కొని తెచ్చి నేను తినాలి అనే మాటే నీ ఇంట్లో వినపడదు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? కుటుంబంగా కలిసి కూర్చొని ఇచ్చిన ఆహారానికి స్తోత్రం చెప్పు. ముందు హడావిడిగా వెళ్ళి వంట బంట్లో నించొని గబగబ 4 మెతులు పెట్టేసుకొని హలో వచ్చేస్తాను. నో, ఇప్పుడు దాకా ఆడుతూనే ఉన్నావు, ఇప్పుడు దాకా వారితోనే ఉన్నావు. కలిసి సాయంత్రం ఎలాగో మధ్యాహ్నాలు కుదరదు, ఉదయం కూడా ఎవరికి కుదరదు. సాయంకాల సమయంలో చక్కగా కూర్చొని దేవుని స్తుతించి అలా కూర్చొని దేవునికి ప్రార్థన చేసి ఆయన ఇచ్చిన ఆహారానికి ఆయనకి స్తోత్రాలు చెప్తే, జాన్ అండ్ వరుణ్ లేవండి, మీ డాడీ ముందుకెళ్ళు. హల్లెలూయా. మీరు చేస్తున్నారు కాదని నేను చెప్పను, కానీ ఒక కుటుంబాన్ని చూపిస్తాను. ఇలా అంటారు కదా కొంతమంది, అమ్మ కుటుంబం అంటే కుటుంబం రా, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ రా బావా. తల్లి అంతే, తండ్రి అంతే, పిల్లలు కూడా అంతే. వాళ్ళు ఇంతే ఉన్నారు, కానీ సేమ్ వాళ్ళ డాడీ లాగే మాట్లాడతాడు రీడు. సేమ్ వాళ్ళ మమ్మీ ఎలాగ ఆలోచిస్తుంది అలాగే ఆలోచిస్తాడు రీడు. కుటుంబం అంటే కుటుంబం రా. అలాంటి కుటుంబాన్ని చూపిస్తాను. 3వ అంశం ఏంటంటే ఐక్యత ఉండాలి కుటుంబంలో. మాట పొసగాలి కుటుంబంలో. ఏమండి, ఒక 4 మీ కుటుంబంలోనే 4 మాటలు ఉంటాయే, ఒక 5 మీ కుటుంబంలోనే 5 మాటలు ఉంటాయే. ఇంతమంది ఇక్కడ కూర్చుంటున్నాము, ఎన్ని ఆలోచనలు ఉంటాయండి ఒక్కొక్కరికి కదా. హల్లెలూయా. కానీ మనందరినీ ఒకటిగా ఒకతాటి పైకి నడిపిస్తుంది ఎవరో తెలుసా? ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తే ఎవరు వినేది లేదు ఇక్కడ, నేను చెప్తే ఎవరు మారేది లేదు ఇక్కడ. దేవుడే, ఆయన ఒక్కడే, ఆత్మ ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, సమాధానమైన బంధము చేత ఐక్యతను దేవుడు మనకేం చేశాడు? అనుగ్రహించాడు. ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకే నేను చెప్తున్నాను, మీ పిల్లలు నీతో మాట్లాడలేదు అనుకో, ఇంకా ఐక్యత అక్కడి నుంచి పోయినట్టే. నువ్వు కలుపుకోవడానికి ప్రయత్నం చేయి. నీ తల్లి నీతో మాట్లాడకపోతే నువ్వు కలుపుకోవడానికి ప్రయత్నం చేయి. ఇంకా మాట్లాడట్లేదు కదా, మా ఆయన మాట్లాడట్లేదు కదా, ఇదే సందు, నాకు ఎంత డబ్బులున్నా అడుగుతాడేంటి? బుకింగ్లు. మా ఆవిడ మాట్లాడట్లేదు, ఇంకా అడగదు, లెక్కలు అడగదు, మా అమ్మకి పంపించేయి. పంపండి, చూసుకోండి, నేను కాదనట్లేదు. కానీ ఫినాన్షియల్ మ్యాటరు ఇద్దరి ఎరుకలో జరగాలి, కుటుంబం మధ్యలో జరగాలి. పిల్లలకు కూడా తెలియాలి మీరు ఎంత కష్టపడుతున్నారు, పిల్లలకు తెలియాలి మీరు దినమంతా కూడా ఎంత కష్టపడుతున్నారో. ఐదర్ మీరు కంప్యూటర్ ముందు కూర్చున్నా సరే గంటల తరబడి 8 గంటలు కూర్చోవడం అంటే మాటలు కాదు. మేస్త్రి పని చేసేవారు, కార్పెంటర్ వర్క్ చేసేవారు, చేతి పనులు కలుగున్న బిడ్డలు, వారు ఎంత కష్టిస్తున్నారు శక్తి వంచం లేకుండా. ఈ వయసులో నడుములు వంచి వారు పని చేస్తూ ఉన్నారంటే అది మీ పిల్లలకు తెలియాలి మీరు ఎంత కష్టపడుతున్నారో. లేకపోతే వారంకోసారి అంటుంది, డాడీ మీషో డాడీ, ఏంటిది మీషోలో ఉంది డాడీ, వైట్ గౌన్ ఉంది డాడీ,
పింక్ గౌన్ ఉంది డాడీ, బుక్ చేసే డాడీ అంటే, నీకెందుకమ్మా అంటాడు డాడీ. అంటాడు మరి డాడీ మామూలుడా, నీకెందుకమ్మా నేను ఉన్నాను కదా, బుక్ చేసే మా అందరికంటే మా పిల్లలు నిగ ఆడుతూ ఉండాలి. కొత్త బట్టలు వేసుకోవాలి, వారానికో కొత్త బట్టలు. దారుణం అండి. అలాగా వస్త్రాల దగ్గర అదుపు లేకపోతే, ఆభరణాల దగ్గర అదుపు లేకపోతే, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అదుపు లేకపోతే మీ పొదుపు ఎక్కడా? ఇంకా మీరు గొప్పవారు ఎప్పుడవుతారు? ఇంకా పొదుపు చేసుకోవాలి. వజ్రాలు వైడూర్యాలు ఒకే రాత్రిలో ఏం దొరకవు, గుప్త నిధులు ఏమి కింద నుంచి రావు, ఏమి దొరకవు. కష్టపడి రూపాయి తొందరపాటు కూడా ఉండకూడదండి. ఆడెవడో నక్క ఏం చేసింది, పులిని చూసి వాతలు పెట్టుకున్నారు, దానిలాగా ఉండాలని ఎర్ర కందిపోయింది. నడుచుంటే అబ్బా కొయ్యో మొర్ర అంటుందంట. ఎందుకు? ఇతరులు చూసి ఏమి నువ్వు అనుకరించవలసిన అవసరం లేదు. నీ సమయము దేవునికి తెలుసు. హల్లెలూయా. నేను ఎప్పుడు దీవించాలో దేవునికి తెలుసు. మీ కుటుంబంలో ప్రేమ ఉంటే, మీ కుటుంబంలో పరిశుద్ధత ఉంటే, మీ కుటుంబంలో ఐక్యత ఉంటే దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. మీ కుటుంబాన్ని దీవించడం ప్రారంభించడం అనుకోండి, దాన్ని ఆపు చేయడం ఎవ్వరి తరం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. గత 10 సంవత్సరాల నుంచి దేవుడు దీవిస్తున్నాడండి. గత 15 సంవత్సరాల నుంచి దేవుడు దీవిస్తున్నాడండి. ఆప్టింగ్ లేదు. మోషే అన్నాడు, ఇంకా చాలు, దేవుని మందిరం పని కొరకు బంగారం వెండి కావాలి అని ఒక్క ప్రకటన చేశాడు అంతే. మొత్తం సర్వ సమాజం అంతా కూడా పోగులుగా బంగారం తీసుకొచ్చి పడేస్తూ ఉంటే బెస్లేలు అన్నాడు, ఇంకా చాలు అని చెప్పిన తర్వాత అదే హెచ్చయిపోయిందంట. చాలు అని చెప్పిన తర్వాత కూడా హెచ్చయిపోయిందంట. హల్లెలూయా. ఆ విధంగా మీ కుటుంబాల ఆశీర్వాదం కలుగునుగాక, ఆ విధంగా మీ ఇంట్లో దీవెనలు కలుగునుగాక, ఆ విధంగా మీ ఆహార ధన నిధులు సమృద్ధిగా నిండునుగాక. కిలోలు జాంతానాయి, కేజీ బాపత్ కాదు. మనం కేజీ ఇలా ఒకేసారి ఏకంగా అర్ధ కింట, హల్లెలూయా, ½ కింట పడాలంతే ఇంట్లో. ఆ విధంగా నీకెందుకు ఆ చిన్న పట్టింపు లేదా నీకు? ఆ చిన్న పట్టుదల లేదా నీకు? ప్రార్థన చేసి చిన్న పట్టుదల, నేను ప్రార్థన చేస్తాను ఇప్పుడు అంతే, రేపటికల్లా ఇంట్లో సమృద్ధి ఉండునుగాక. హల్లెలూయా. అట్లాంటి పట్టుతో ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడిని ఇంట్లో సమృద్ధిని ఇస్తాడు. ఇంకో అంశం చూద్దాము. మొట్టమొదటిది ఏంటిది? ప్రేమ. రెండవది పరిశుద్ధత. మూడవది ఐక్యత. నాలుగవది యథార్థత ఉండాలి ఇంట్లో. కీర్తనల భాగము 15వ అధ్యాయము, కీర్తనలు 15వ అధ్యాయము. నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. చదువురా, ఎందుకు డౌట్ పడతావు? ఫస్ట్ నుంచి చదివావా? మళ్ళీ చదువు. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా సత్యము పలికేవాడే. ఇది ఇంట్లో ఉండాలి. చాలు. యథార్థత ఇంట్లో ఉండాలి. యథార్థత తల్లిదండ్రుల మధ్యలో ఉండాలి. యథార్థత పిల్లల మధ్యలో ఉండాలి. ఏం చేస్తున్నారంటే తెలీదు, నువ్వేం చేస్తున్నావో తెలీదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలీదు, నీ సంపాదన తెలీదు, నువ్వేం సంపాదిస్తున్నావో, ఎంత ఖర్చు పెడుతున్నావో తెలీదు. యథార్థత లేదు. నిన్ను చూసే అంటాడు, అరే అమ్మకి చెప్పకరా. ఏమంటాడు డాడీ? అమ్మకి చెప్పకరా. అమ్మ అంటది, నాన్నకు చెప్పకో. ఏం చెప్పొద్దు? యథార్థత లేదు కుటుంబాల్లో. దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడంటే యథార్థమైన హృదయము కలిగిన వాడే. క్రైస్తవ కుటుంబాల్లో ఇలాంటి యథార్థత ఉండాలి. ఎప్పుడొస్తుంది యథార్థత అంటే? కలిసి కుటుంబముగా దేవుని మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వెళ్ళాలి మందిరానికంటే అక్కడ దేవుడు యథార్థతను నేర్పిస్తాడు. దేవుని పరిశుద్ధ పర్వతం మీద, ఆయన సియోను పర్వతం మీద, ఆయన మందిరంలో దేవుడు మీకు యథార్థత నేర్పిస్తాడు. ఒకరోజు కాకపోతే ఒక్కరోజైనా మీ పిల్లలతో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా నీ భర్తతో దేవుడు మాట్లాడతాడు, నీ భార్యతో దేవుడు మాట్లాడతాడు. ఇది సరికాదు, నేను చేసేది కరెక్ట్ కాదు. నా భర్తకు తెలియాలి నేనేం చేస్తున్నాను, నా భార్యకు తెలియాలి నేనేం చేస్తున్నాను, మా మమ్మీకి డాడీకి తెలియాలి నేనేం చేస్తున్నాను, వారికి తెలియాలి. యథార్థత ఉండకూడదు. యథార్థత ఉండాలి. ఎక్కడున్నావురా అంటే ఇక్కడే. ఎక్కడ? షాపూర్. ఈఎస్ఐలోనా? ఈయనే యాడ్రా,
ఈడ్నే అంటే అడి ఈడ్నే అన్న తర్వాత గంట తర్వాత వస్తాడు. అది ఈడ్నే ఆడుందంటే ఈడ్నే కూడా ఒక ప్రదేశమారా? ఎక్కడో దూరంగా ఉండి చెప్పు చెప్పు, మమ్మీకి చెప్పురా, డాడీకి చెప్పు. యథార్థత లేని, అందుకే నువ్వు యథార్థంగా లేవు కనుకనే మీ ఇంట్లో దీవెనలు లేవు. నువ్వు యథార్థంగా లేవు, నువ్వు యథార్థంగా లేవు కనుకనే నీ ఇంట్లో ఆశీర్వాదాలు లేవు. దేవుడు దీవించాలంటే, ఆశీర్వదించాలంటే యథార్థతను కలిగి ఉండాలి. దేవుని మందిరానికి అట్లా కలిసి వెళ్ళడం ద్వారా యథార్థతను మనము సంపాదించుకోగలుగుతాం. ఇంకో అంశము, సాక్ష్యము కలిగి ఉండాలి. క్రైస్తవ కుటుంబాల్లో సాక్ష్యము ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. సద్వినియోగం చేసుకోవాలి. సంఘములో ఉన్న వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇయ్యాలో మీరు తెలుసుకోవడానికి సంభాషణ ఉప్పు వేసినట్లు ఎప్పుడు రుచి కలిగిన దానిగాను కృపాసహితముగాను ఉండనీయాలి. హల్లెలూయా. మీ సంభాషణ ఎప్పుడు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు ఉండాలి. నోట్లో ఉప్పు వేసుకొని మాట్లాడతారా? నోట్లో ఉప్పు వేసుకొని సంభాషణ మాట్లాడతారా? సంభాషణ ఉప్పు వేసినట్లుగా అంత రుచికరంగా ఉండు. నువ్వు మాట్లాడితే అరే మాట్లాడిందంటే గొడవే, ఇంకా మాటే గొడవ, ఆ మాటే గొడవ. ఆడు మాట్లాడుతున్నాడంటే ఆడు మాట్లాడుతున్నాడో గొడవ పడుతున్నాడో మనకు అర్థం కాదు. ఈ వీధిలో మాట్లాడంటే ఇంకో వీధిలో వినపడాలి. అరే ఏం చేస్తున్నాడు అంటే మాట్లాడుతున్నాడు, గొడవ పట్టలేదు. నువ్వు మాట్లాడితే సమాధానముగానే మాట్లాడాలి. పూర్తిగా ఆ విషయం పైన అవగాహన వచ్చిన తర్వాతనే మాట్లాడాలి. పూర్తిగా దానిపైన నీ జ్ఞానం పొందుకున్న తర్వాతే నువ్వు మాట్లాడాలి. సగం సగం విని మాట్లాడితే ఖచ్చితంగా జగడాలే జరుగుతాయి. ఇంట్లోంచి సుమధుర స్వరములు వినపడాలి కానీ సినిమా స్వరాలు కాదు. ఇంట్లోంచి దేవుని మాటలు వినపడాలి కానీ దయ్యపు మాటలు కాదు. ఇంట్లోంచి పరిమళమైన మాటలు వినపడాలి కానీ అపరిశుద్ధమైన మాటలు కాదు, బూతి మాటలు కాదు. రే నాకు కూడా ఏదో అంటారు, తిడతా ఉంటారు కదా. మమ్మీకి అసలు కోపం ఎక్కువ, ఎందుకంటే ఊరికనే వంట వండేటప్పుడు టేస్ట్ చూసేటప్పుడు ఉప్పు ఎక్కువ తింటుంది కదా మమ్మీకి బీపీ ఎక్కువ. ఆ బీపీలో ఇంట్లో డాడీ ఉన్నాడు కాబట్టి ఏ సమస్య లేదు. డ్యూటీకి వెళ్ళి వచ్చి పడుకుంటాడు, డ్యూటీకి వెళ్తాడు, పడుకుంటాడు అంతే. ఇంట్లో మమ్మీ పడలేదు వీళ్ళతో. ఆయన కొడతాడు ఇంటలేదు, ఆయన తిట్టినాడు ఇంటలేదు అని గట్టిగా అలా వినపడకూడదు. ఇంట్లో నుంచి సాక్ష్యము కలిగిన వారిగా అబ్బా కుటుంబంలో ఎందుకంత ప్రశాంతంగా ఉన్నవారు, ఎందుకంత నెమ్మదితో వారు ఉన్నారు, అసలు వాళ్ళు ఉన్నారా లేరా? అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మన పక్కన వాళ్ళు అసలు ఉన్నారా వీళ్ళు. 7 గంటలకే లైట్స్ ఆఫ్, 9 గంటలు పడుకుంటారు, మళ్ళీ ఉదయాన్నే లేస్తారు. అసలు సప్పుడే ఉండదండి, మా పక్కన ఉన్నట్టే ఉండదండి. మరి అలా కూడా ఉండకూడదు. మధ్యలాగా ఎవరితో మాట్లాడకుండా మేము మాట్లాడడం ఏంటో చెప్పాను కదా. ఎప్పుడు పక్కన వాళ్ళతో, ఎదురింటోళ్ళతో, పక్కనింటోళ్ళతో, వెనకాలింటోళ్ళతో మనకి సమాధానం ఉండదు. ఎక్కడో గల్లీ చివర ఒక అక్క ఉంటుంది, అక్కాయ్ అంటాం. వీడితో మాట్లాడంగానే అక్కడికి వెళ్ళి మాట్లాడతాం. ముందు అక్కడే సమాధానపడు, అక్కడ నీ సాక్ష్యం పంచుకో. మీరెవరు? క్రైస్తవులు వీరు. నీకు జరిగిన సూచక్రియలన్నీ వారితో చెప్పు. నువ్వు ఎక్కడికైనా వస్తున్నావంటే అక్కడ భయం ఉండకూడదు. నువ్వు ఎక్కడికైనా వస్తున్నావంటే అక్కడ భయం ఉండకు. కొంచెం అక్కడ గ్యాప్ ఇవ్వండి నాన్న. మీరు చైర్లో కూర్చుంటే బెస్ట్, లేకపోతే అక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వండి. మనుషులు నడవడానికి కొంచెం గ్యాప్ ఇవ్వండి. అక్కడ కూర్చున్నా ఆ పాపను తీయండి, అక్కడ గ్యాప్ ఇవ్వండి. ఇబ్బంది పడతారు. హల్లెలూయా. సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి బిడ్డలు, భార్య భర్తలు. మొట్టమొదటి చెప్పండి, ఏముండాలి కుటుంబంలో? అందరూ చెప్పాలి. ఏముండాలి? 2వది పరిశుద్ధత, 3వది ఐక్యత, 4వది యథార్థత, 5వది సాక్ష్యము, 6వది ఏంటంటే ఇవ్వడము, ఇచ్చుట ఉండాలి కుటుంబాల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక, మీరే చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. నిలువరముగా ఉండనీయండి, ఆతిథ్యము చేయ మరవకండి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకి
ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యము, సహాయము, దైవ సేవకులను గౌరవించుట, ఇరుగు పొరుగు వారికి సహకరించుట నీ కుటుంబంలోంచి జరగాలి. ఎప్పుడు అంతా లాభమే లాభమే లాభమే. ఎంత ఇచ్చినా అది తిమింగలంలో నోట్లో అంటారు కదా, తిమింగలంలో మింగేస్తున్నాడు రాడని. ఎంత ఇచ్చినా లోపలికే లోపలికే. ఎంత సహాయం చేయు కనబడదు. అలాగని వారికి కృతజ్ఞత కూడా ఉండదు. కొంతమందికి ఎంత సహాయం చేయు లోపలికి పోతానే పోతాను అనుకోండలా మింగుతూనే ఉంటారు. అది ఎంత పెద్దది మింగేస్తుంది, అరిగిపోతుంది దానికి. ఇచ్చుట ఇచ్చుట నేర్పించాలి, బిడ్డలకి నేర్పించాలి, కుటుంబాల్లో నేర్పించాలి. చెప్పాను కదా, నీకేదో ఇస్తాడు అని కాదు, నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు దేవునికి ఇవ్వాలంతే. నిన్ను హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు దేవునికి ఇవ్వాలి. అది బిడ్డలకు నేర్పించాలి, ఇవ్వడం పిల్లలకి నేర్పించాలి. ఆతిథ్యం ఇవ్వాలి దైవజనులకి. కొందరు తెలియకనే ఏం చేశారు, దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారంట. ఆ మమ్రే వృక్షము దగ్గర అబ్రహాము ఎండపూటను కూర్చున్నాడు. వెళ్దాం అక్కడికి ఒకసారి. ఆది కాండము మరియు ఎంతరా 18వ అధ్యాయమా? 18 ఒకటి చదువు. థ్యాంక్ యూ. మమ్రే దగ్గరనున్న అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నాడు. యెహోవా అతనికి కనబడ్డాడు. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కోవటానికి పరిగెత్తి నేల మట్టుకు వంగాడు. నేను కొంచెం నీళ్లు తెప్పించి చాలు. ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. 11వ వచనంలో చూడండి. బలము ఉడిగిన దానను తరువాత నాకు సుఖము కలుగునా, యజమానుడు రుద్రై ఉన్నాడు కదా అని అప్పుడు దేవుడు
క్షమించండి. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని ఎలాగైతే క్షమించాడో మీరు ఒకరినొకరు క్షమించుకోండి. కుటుంబాలు క్షమించుకోవాలి. కుటుంబ సభ్యుల్లో క్షమాపణ గుణము ఉండాలి. అందరిని క్షమించేస్తాడు. ఎవడు ఇడేం చేస్తాడు? అందరినీ క్షమించేస్తాడు. ఐ విల్ ఫర్గివ్ యూ, ఐ విల్ గివ్ యూ, ఐ విల్ ఫర్ యూ. అందరినీ క్షమిస్తాడు. ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం క్షమించలేడు. ప్రభు మిమ్మల్ని క్షమించలేకుండా మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి. ప్రార్థన చేస్తాం కదా, పరలోక ప్రార్థన. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు మీరు క్షమించండి. మమ్మల్ని క్షమించండి. దేవుడు మనల్ని క్షమించాడు కనుకనే యేసులో మొట్టమొదటి మాట మాట్లాడుతాడు. ఏమంటాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని. ఓ ముసలోడా, గోడ కావాలా నీకు? చక్కగా జారబడ్డావు, ఇరుసుకుంటున్నావు, అటెటో చూస్తున్నావు. మీ అమ్మ రోజు కనపట్టలేదా? ఈరోజు ఏం చూస్తారా? కొత్తగా ఉందా మీ అమ్మ? హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తావు? పరలోక ప్రార్థన చెప్పు. పరలోక ప్రార్థన ఇంగ్లీష్లో వచ్చా? రాదా? తెలుగులో వచ్చా? తెలుగులో కూడా రాదా? మరి ఏం నేర్పిస్తుంది మమ్మీ నీకు? ఇంగ్లీష్లో వచ్చా? కొంచెమే వచ్చా? ఏది చెప్పు ఒకసారి మైక్లో చూద్దాం. మైక్ ఇవ్వండి ఆడికి. పరలోక ప్రార్థన ఇంగ్లీష్లో చెప్పు. ఆన్ చేసి ఇవ్వండి. ఏం కాదు, భయం ఏం లేదు, అందరు మనోళ్ళే. నీకేం తప్పుపోతే మేము అందరం నవ్వుతాం చక్కగా. చెప్పేం కాదు. స్టాండప్. పరలోక ప్రార్థన ఎవడికి కంప్లీట్గా వచ్చు? ఊరు చెయ్యెత్తరు ఎందుకురా? వాయిస్ ఏంటి అలా ఉంది? మంచిగా మాట్లాడరా. మంచిగా మాట్లాడు. వెరీ గుడ్. స్విమ్మింగా? సుహాస్ నువ్వు చెప్పు. ఫర్ ఒకటి వినిపించిందిరా. గాడ్ బ్లెస్ యు. కూర్చో. ఎవరు మీ టీచర్? ఎవరు? వర్షితక్క. నీ టీచర్ ఎవరు? జ్యోతక్క చూసుకో. కూర్చోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. సో పిల్లలు నేర్చుకుంటున్నారు, మీరు పంపించండి మీ పిల్లల్ని కూడా. సో క్షమించే గుణము, ఇతరుల్ని క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. కుటుంబ సభ్యుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సభ్యుల్ని క్షమించాలి. సరే ఈరోజు కాకపోయినా కనీసం రేపైనా ఎల్లుండైనా ఓ వారం తర్వాతనే కలవాలి కదా జనస్రవంతిలో. ఏంటి బొంగుమూతే? అలిగాడు. ఎందుకు అలిగాడు? దేనికి అలిగాడు? కోపపడుడు కానీ పాపము చేయకండి. మీ కోపము సూర్యుడు అస్తమించు వరకు నిలవనీయకండి. కోపపడండి. కోపతాపాలు ఉంటాయి, కుటుంబంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, కుటుంబంలో ఎన్నో అవరోధాలు ఉంటాయి, కుటుంబం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ వాటన్నిటిని సర్దుకొని ముందుకు వెళ్ళే ఒక నాయకుడు కావాలి. హల్లెలూయా. అది ఇట్ మే బి డాడ్, ఇట్ మే బి ఫాదర్, మదర్, తండ్రి అయినా తల్లి అయినా ఎవరో ఒకరు నాయకులుగా ఉండి కుటుంబాన్ని సక్రమంగా నడిపించకపోతే ఎవరి దారి వారిదే అన్నట్టు ఉంటుంది. ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే కుటుంబ ప్రార్థన. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో ఎంతమంది కుటుంబ ప్రార్థనలో ఉన్నారు? సరే నేను వదిలేయండి. సాటర్డే ఫ్రైడే రోజు ఎంతమంది ఉన్నారు కుటుంబ ప్రార్థనలో? చేతండి, అందరు చేతండి. వెరీ ఫ్యూ. ఓ మై గాడ్. కొంతమంది డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు పిల్లలు. ఓకే. ఏమైందిరా జైన్? ఎందుకు నవ్వు వస్తుంది? కుటుంబ ప్రార్థన చేసావా మొన్న శుక్రవారం రోజు? ఇద్దరు మాడు చేసేవా లేదా? ఓకే, రైట్. కుటుంబ ప్రార్థన ఉండాలి. ఉదయ సాయంకాలము కుటుంబ ప్రార్థన ఉండాలి. ఎలాగైతే అహరోను ప్రతి దినము ఉదయము ధూప నైవేద్యములు దేవునికి సమర్పించాడు, ప్రతి సాయంకాలం కూడా ధూప నైవేద్యములు దేవునికి సమర్పించాడు. ఆ విధముగా యోబు తన పిల్లల కోసం ఏం చేశాడు? ఒక్కొక్కరి కోసము వారు
తమ హృదయంలో దేవుణ్ణి దూషించుదురేమో అనుకొని ఒక్కొక్కరి నిమిత్తము బలిపీఠము కట్టిన వాడిగా యోబు ఉన్నాడు. తన కుటుంబం ఎంతగా ఆశీర్వదించబడింది. శోధన వచ్చింది యోబు కుటుంబంలో కూడా. యోబు కుటుంబంలో కూడా శోధన వచ్చింది. ఇప్పుడు చూద్దాం, ఒక ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కాదండి, ఆ ఫ్యామిలీ గురించి చూద్దాం. ఎవరంటే ఇస్సాకు కుటుంబం. ఎవరు? ఇస్సాకు కుటుంబంలో నిజంగా ఈ లక్షణాలు ఉన్నాయా? మరి ఏ కుటుంబంలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయో చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండము 27వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు రెబ్కా తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్న ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని తెచ్చి నాకు రుచిగల భోజనం సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా పిల్లగాడా, నా మాట విను, నేను నాకు ఆజ్ఞాపించినట్టు చెయ్యము. చాలు చాలు. ఇక్కడ ఇస్సాకు రెబ్కా మనకిద్దరు కనిపిస్తూ ఉన్నారు. దేవుని చిత్తానుసారంగా వారి కుటుంబం నడుస్తుంది. కానీ భేదాలు వచ్చేసాయి. ఎక్కడంటే వారు గర్భంలో ఉండగానే రెబ్కా దేవుని సన్నిధానంలో వెళ్ళి ప్రార్థన చేసిందంట. లోపల గుద్దులాట జరుగుతుందంట. ఎవరున్నారు మా దగ్గర? ట్విన్స్ ఎవరున్నారు? సోనా గోల్డ్ ఇద్దరే కదా. సోనా గోల్డ్ ఇద్దరే ఉన్నారు. లోపల యుద్ధం జరుగుతూ ఉందంట. ఇంకా నేను సావడమే మేలు అనుకుని దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే మాట్లాడాడు ఆమెతో. ఏమనంటే, నీ గర్భములో 2 జనపదములు ఉన్నాయి, ఒకడి కంటే ఒకడు పెద్దవాడు చిన్నవాని పైన ఏలికై ఉంటాడని దేవుడు మొదటిగానే చెప్పేశాడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని దేవుడు ముందుగానే చెప్పేశాడు. తర్వాత కొంచెము భేదం వచ్చి నా కుటుంబంలో ప్రేమ లేని తనము కనపడతా ఉన్నది. ఇస్సాకు పెద్దవాడిని పిలిచాడు, నాయనా రా, బాబు రా, నిన్ను దీవిస్తాను, ఇంకా నేను చనిపోవలసిన దినాలు వచ్చినాయి, రా నిన్ను దీవించి ఇంకా నేను మరణమైపోతాను అని చెప్పిన తర్వాత రెబ్కాకి వెంటనే భయం వేసేసింది. ఎందుకంటే ఈమె ఎవరిని ప్రేమిస్తుంది? యాకోబుని ప్రేమిస్తుంది. చిన్న పిల్లవాడిని ప్రేమిస్తుంది. అది కంప్లీట్ లవ్ అంటారా? అది సంపూర్ణమైన ప్రేమ అంటారా? ఇస్సాకుకేమో పెద్దవాడిపైన ఎక్కువ మమకారము, రెబ్కాకేమో చిన్నవాడిపైన ఎక్కువ మమకారం, ఎక్కువ ప్రేమ ఉంది. ఇది ఒక కుటుంబంలో ఉండవలసిన ప్రేమేనా? అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. దే ఆర్ ఫెయిల్డ్ యాజ్ అ ఫ్యామిలీ. ఒక కుటుంబంగా వారు పిల్లలపైన ఎంత తీవ్రమైన విద్వేషాన్ని వారు తీసుకొని వచ్చారు. తర్వాత అంటే అన్నదమ్ములు ఇద్దరికి పడదు. ఇంకా తర్వాత ఒకరినొకరు చంపుకొని అంతగా ద్వేషము వారిలో నిండిపోయింది. ఎందుకంటే ప్రేమ లేదు, ప్రేమ లేదు, ప్రేమ లేదు. చిన్నప్పటి నుంచి చెప్పాలి, నీవు నీ అన్నని ప్రేమించాలి, నీవు నీ తమ్ముడిని ప్రేమించాలి. మీ కుటుంబాలు మీరు చెప్పాలి. ఒక పాస్టర్ గారు ఉన్నాడు. పాస్టర్ గారు ఏమంటాడంటే, పెద్దోని పిలుస్తాడు చిన్నోడికి తెలియకుండా, ఒరే చిన్నోడా, పెద్దోడా, నువ్వు అన్న మాట వినాలరా, ఎందుకంటే అన్న నీ కోసమే ఆలోచిస్తున్నాడు రా. నిజానికి అన్న ఆలోచించడు. అలాంటి మనస్సులు వారిలో పెట్టేస్తాడు. తమ్ముడిని పిలిచాడు మొదటగా, అన్న నీ గురించి ఆలోచిస్తున్నాడు, అన్నని ప్రేమించు, గౌరవించు. అన్నని పిలిచాడు, రే తమ్ముడు చిన్నోడు, ఏం తెలీదు, వాడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ప్రేమానురాగాలు, బంధాలు పుట్టించాలి. ఈ కుటుంబంలో అలా లేదు. ఇస్సాకేమో పెద్దవాడిని దీవించాలి, అది న్యాయమే, రూలే. పెద్దవాడైనా ఎవడు పెద్దవాడు? ఏశావే దీవించబడాలి, అది క్రమమే. కానీ ఏ దీవెన లేకుండా యాకోబు మిగలడానికి కూడా వీల్లేదు. ఏశావు దీవించబడాలి, ఓకే, వాడికి అన్నీ ఉండాలి, ఓకే, కానీ సరి సమానంగా యాకోబు కూడా దీవించబడాలి కదా. తల్లి ఆవేదన అదే. ఈయన ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నది. అక్కడ ప్రేమ లేదు. అక్కడ ప్రేమ లేని దగ్గర పరిశుద్ధత ఎలా ఉంటుంది? ఇంకా ప్రేమ లేని దగ్గర ఐక్యత ఏముంటుంది? ఇంకా ప్రేమ లేదు, పరిశుద్ధత లేదు, ఐక్యత లేదు. తర్వాత చూడండి, చక్కగా వండింది అమ్మ. వండిన తర్వాత ఒకవేళ నా తండ్రి 12వ వచనంలో, ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచి అప్పుడు అతని దృష్టికి వంచకుడుగాను తోచినడల నా మీదకే శాపమే కానీ, అమ్మా వద్దమ్మా, ఇలా జరగకూడదమ్మా. ఒకవేళ ఇదిగో, ఎందుకంటే ఏశావుకి రోమము కలిగిన వాడు, ఎర్రనివాడు, స్వరము కూడా భిన్నమైనది, స్వరము కూడా డిఫరెంటే. అమ్మా నేను మాట్లాడినప్పుడు ఒకవేళ దొరకకపోతే, నా తండ్రి నన్ను తడిమి చూసినప్పుడు ఒకవేళ నేను దొరికిపోతే నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదం రాదు, వద్దమ్మా అని చెప్తా ఉంటే రెబ్కా ససేమేరా, లేదురా, నువ్వే దీవించబడాలరా, నువ్వే నా ప్రాణం రా,
నేను ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను రా అని చెప్పింది. ఎందుకంటే ఇడు ఏశావు గాడు మామూలుడు కాదు, ఇడు తుంట్రోడు, అమ్మ మాట ఏం లేదు. తల్లిదండ్రుల్ని బాధ పెట్టాడు వారి వృద్ధాప్యంలో. అక్కడున్న అన్యజనుల్ని వాడు వివాహం చేసుకున్నాడు. తద్వారా తల్లిదండ్రులకు ఎంతో శోధన తీసుకొని వచ్చాడు. ఎక్కడుంటుందంటే 27వ అధ్యాయము 46వ వచనం చూడు. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగిపోయింది. చాలు చాలు, అన్యుల్ని పెళ్లి చేసుకున్నాడు. ఏశావు మాట వినేవాడు కాదు. అక్కడ ప్రేమ లేదు, పరిశుద్ధత లేదు, ఐక్యత లేదు, యథార్థత లేదు. తర్వాత ఇస్సాకు దగ్గరికి యాకోబు వెళ్తాడు. చూడండి అది ఎక్కడుంది కన్వర్జేషను. 17వ వచనం. తాను సిద్ధపరిచిన రుచిగల భోజనమును, రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికిచ్చి ఇయ్యగా, అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా, ఏమి నా కుమారుడా? అందుకు యాకోబు అబద్ధము 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 చెప్తున్నాడు. నాయన ఇంత శీఘ్రముగా ఎలాగొచ్చామంటే నీ దేవుడైన యెహోవా ఇదిగో ఒక జింకను, ఒక జంతువును నా ఎదురుకు రప్పించడం ద్వారా నేను త్వరగా వచ్చేసాను నాయన. అయితే దగ్గరకు రమ్మన్నాడు. స్వరము తడిమి చూశాడు. దగ్గరకు రా, ముద్దు పెట్టుకుంటానన్నాడు. ముద్దు పెట్టుకున్నాడు. వాసన అదే, తట్టి చూస్తే అదే, కానీ స్వరము యాకోబుదే. మోసగాడు యాకోబు. యథార్థత లేదు. ఇప్పుడు గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నాడు ఏశావు. యాకోబు ద్వారా నేను 2 సార్లు మోసపోయాను. సొంత తమ్ముడే అన్నను మోసం చేశాడు. యథార్థత లేదు, యథార్థత లేదు. 2 సార్లు మోసం చేశాడు యాకోబు గాడు నన్ను. యాకోబు గాడు పొట్టోడు కానీ గట్టోడాడు. ఎవడాడు? యాకోబు. దావీదు కూడా పొట్టోడే కానీ గట్టోడే. ఇంకెవరు? జకరియా పొట్టోడే కానీ గట్టోడే. యాకోబు కూడా పొట్టోడు, ఎర్రడివాడు, చక్కని నేత్రం కలిగిన అందగాడు. అందగాడు వెళ్ళి ఏం చేశాడు? ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అక్కడికి వెళ్ళి యాకోబు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? రేచెల్ని పెళ్లి చేసుకున్నాడు. రేచెల్ కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. రేచెల్ దొరకలేదు. మళ్ళా రేచెల్ కోసం 7 సంవత్సరాలు కొలువు చేసి అక్కడికి వెళ్ళి తిప్పలు 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 మోసం చేశాడు. ఇక్కడ మోసం చేశాడు. ఇక్కడ మోసం చేసి అక్కడికి వెళ్ళి నువ్వేం బాగుపడతావు అని అంటాడు. ఏశావు అంటాడు, ఇదిగో ఇప్పటికీ 2 సార్లు ఉంటుంది చూడండి. సరిగానే చెల్లింది. 36వ వచనంలో చూడండి. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లింది. అతడు నన్ను 2 సార్లు మోసం చేశాడు. నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనలు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. నా కొరకు మరి ఏ దీవెన మిగిలి ఉందా? జ్యేష్ఠ కుమారుడు పగిలిపోయాడు, నలిగిపోయాడు. ఏశావు గురించి నేను పాజిటివ్ థింగ్స్లో మాట్లాడలేదు. ఏశావుని దేవుడు ఏమన్నా తెలుసా? ఏశావు లాంటి భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను మీలో ఉన్నాడేమో చూసుకోండి. ఆహారం కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఆహారం కొరకు తన ఆస్తిని అమ్మేసుకున్నాడు ఏశావు. యాకోబు తెలియగలిగిన వాడే. తనకు పేరు సరి అయినదిగానే ఉన్నది. యథార్థత లేదు ఆ కుటుంబంలో. మొట్టమొదటిగా తల్లిదండ్రుల్లో అది లోపం కనబడుతుంది. తల్లిదండ్రులు ప్రేమ లేదు. మొట్టమొదటిగా తల్లిదండ్రులు ఒకరినొకరు గౌరవించుకోలేదు, ఒకరినొకరు ప్రేమించుకోలేదు. ఎఫెక్ట్ అంతా వచ్చి ఎవరి పైన పడ్డది అంటే పిల్లల పైన పడ్డది. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. నువ్వు అనుకుంటావు ఎంతో సంరక్షణ ఇచ్చేస్తున్నావు అనుకుంటావు. ఇంట్లో గొడవలు, సమాధానం లేదు, ఆశీర్వాదం లేదు. పిల్లలపైన చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ప్రేమ లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, ఐక్యత లేదు. సాక్ష్యం అసలంటావా? అసలే లేదు. సాక్ష్యం అసలే లేదు. ఈ సంఘటన తెలిసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వారందరూ ఏమనుకుంటారు? అరే యాకోబు గారు తమ్ముడు చిన్నోడురా, జ్యేష్ఠుడైన ఏశావుకు రావాల్సిన దీవెలన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఇక ఇచ్చుటనే మాట కుటుంబముగా అసలు మీకు ఎక్కడా కనబడదు. ఇవ్వడం అనే మాట కుటుంబముగా ఎక్కడా కనబడదు. కుటుంబముగా వారు ఇదిగో దేవునికి ఇస్తున్నామని కుటుంబముగా ఇస్సాకు వారిని జతపరిచి ఏకపరిచి రండ్రా యాకోబు ఏశావు అమ్మ రెబకమ్మర్రా దేవునికి బలిపీఠం కడతాం, దేవునికి బలి నర్పిద్దామని ఎక్కడా మనకి కనబడదు. ఎక్కడా కనబడదు. క్షమించే గుణం అంటారా? అది ఇంకా దేవుడు ఎరుగు. తర్వాత యాషావు ఏమంటాడు చూద్దాం. యాషావు ఇదిగో 41వ వచనంలో, 27వ అధ్యాయం 41వ వచనంలో, యాషావు అతని మీద పగబట్టాడు. నా తండ్రిని గూర్చిన దినములు దుఃఖ దినములు సమీపముగానున్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబుని ఏం చేస్తాను? చంపేస్తా.
నా తమ్ముడైన యాకోబుని చంపేస్తాను. ఇప్పుడు సమాధాన వార్త కొరకు పిలవట్లేదు. రెబ్కా పిలిచింది యాకోబుని, నాయనారా, ఇదిగో నీ అన్నయ్యన యాషావు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఒకే రోజు మీ ఇద్దరిని పోగొట్టు అంటే అక్కడే ఉంటే ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతారని నీకు తెలుసు. ఇస్సాకును పిలిచి, నాయనారా, ఇదిగో ఈ విధంగా జరిగింది కనుక, మోసం జరిగింది సరే, కానీ ఇద్దరు చంపేసుకొని ఇద్దరు చచ్చిపోతారేమో, వీరి మధ్యలో సమాధానాన్ని తీసుకొనిరా, క్షమాపణ గుణం తీసుకొనిరా. కుటుంబ యజమానుడిగా ఇస్సాకుకి బాధ్యత లేదా? తల్లిగా రెబెకాకి బాధ్యత లేదా? లేదు. ఏమి చెప్తుందంటే, నాయన నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, నీ అన్న యాషోరు నేను చంపేస్తాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో, లాభాను దగ్గరికి వెళ్ళిపో, నా అన్నలు ఉన్నారు, నా తండ్రి ఉన్నాడు అక్కడికి వెళ్ళిపో, పారిపో అని చెప్పింది. ఎవరిని కూడా ఇక్కడ స్వజనుల్లో ఎవరిని వివాహం చేసుకోవడానికి నువ్వు వీల్లేదు. ఇక్కడ ఈ జనుల్లో నా స్వజనులైన లాభాను దగ్గర నా అన్న ఉన్నాడు, అక్కడ ఆయన కుమార్తెను నువ్వు వివాహం చేసుకో, అక్కడికి వెళ్ళిపో అని చెప్పిన తర్వాత ఒక్క మనిషి, ఇగో కుటుంబ ప్రార్థన గురించి అయితే ఎలాంటి దాఖలాలు ఇక్కడ ఉండవు, ఎలాంటి తాలూకులు మనకు కనిపించవు. కుటుంబం అదే బలిపెట్టిందని చెప్పాను కదా, కుటుంబముగా వారు కలిసి భోజనం చేసినది కూడా లేదు, కుటుంబముగా వారు కలిసి దేవుని స్తుతించింది కూడా లేదు, కుటుంబముగా వారు కలిసి దేవుని ఆరాధించి బలిపీఠం కట్టి దేవునికి స్తుతిని అర్పించినది కూడా ఎక్కడా మనకి కనిపించదు. ఒక కుటుంబముగా దే ఫెయిల్డ్ బట్ వన్ మ్యాన్ స్టూడ్. ఒక్క మనిషి నించున్నాడు. అందుకే నేను కుటుంబాన్ని నడిపించడానికి ఒక తండ్రి కావాలి, ఒక యాజకుడు కావాలి, ఒక యజమానుడు కావాలి, కుటుంబాన్ని నడిపించడానికి ఓ తల్లి కావాలి, హన్నాలా ప్రార్థించే ఒక తల్లి కావాలి. తిమోతి తల్లి ప్రార్థన చేస్తుంది, తిమోతి తల్లి గారి ఒక తల్లి కూడా ప్రార్థన చేస్తుంది. ఆ విశ్వాసం వసించుకుంటూ తిమోతిలోకి వచ్చింది. ప్రార్థించే తల్లికి తల్లి ఉంటే అబ్బా, ఆ కుమారుడు ఎంతలా ఒక దైవజనుడిగా స్థిరపరచబడ్డాడండి. పౌలు ప్రశంసించేంతగా పౌలు అన్నాడు, నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఎవడు లేడు ఆయన పోలి నడుచుకున్నారు. పౌలు యొక్క అసిస్టెంట్ పాస్టర్స్ ఉన్నారు, కానీ తిమోతిని ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు పౌలు. ఎందుకంటే తన అడుగు జాడలను అనుసరించి అంతలా నడిచాడు తిమోతి. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఆ రాత్రి ఏం జరిగిందంటే ఒక్కడు మిగిలిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. 28వ అధ్యాయము 10వ వచనం నుంచి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హరాను వైపు వెలుచున్నాడు. ఒక చోటు చేరాడు. ప్రొద్దు గురుకినందున అక్కడ రాత్రి నిలిచిపోయాడు. ఆ చోటు రాళ్ళల్లో ఒకటి తీసుకొని తలగడగా చేసుకున్నాడు. అప్పుడు అతడు ఎక్కుచూ దిగుచూ నుండి చాలు. ఇక్కడ యాకోబు కుటుంబం మనకు కనిపిస్తుంది. మొట్టమొదటిగా ఏ కుటుంబం గురించి చూసాం మనము? ఇస్సాకు కుటుంబంలో ఏమేమి లేదు? ప్రేమ లేదు, పరిశుద్ధత లేదు, ఐక్యత లేదు, యథార్థత లేదు, సాక్ష్యము లేదు, ఇచ్చుట లేదు, క్షమించుట లేదు, కుటుంబ ప్రార్థన అసలే లేదు. ఇవన్నీ కూడా యాకోబు కుటుంబంలో ఉన్నాయి. 33వ అధ్యాయము 1 వచనం నుంచి చదుదాం. అక్కడే 33. యాకోబు కనులెత్తి చూశాడు, 400 మనుషులను వచ్చుట చూశారు. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలును ఇద్దరి దాసి పంచి అప్పగించను. అతడు దాసీలను వారి పిల్లలను వెనక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచెను. తాను వారి ముందర వెలుచు సమీపించు వరకు 7 మార్లు సాగిలపడ్డాడు. చాలు. యాకోబు యాషావును కలుసుకోవడానికి వెళుతున్నాడు. యాషావు 400 మందితో సిద్ధంగా ఉన్నాడు. అక్కడ భయపడిపోతున్నాడు. అక్కడే ముందు 32వ అధ్యాయంలో 11వ వచనంలో చూడండి ఒకసారి. నా సహోదరుని యాషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. దేవుడు తప్పిస్తాడు ఖచ్చితంగా. దేవుడు అక్కడ ప్రేమను పుట్టిస్తాడు. యాకోబు జీవితంలో ప్రేమను, యాకోబు జీవితంలో పరిశుద్ధతను, యాకోబు జీవితంలో యథార్థతను, యాకోబు జీవితంలో సాక్ష్యమును, యాకోబు జీవితంలో క్షమాపణ ఇచ్చుట, కుటుంబముగా దేవుని ఆరాధించడం అన్నిటినీ దేవుడు నేర్పిస్తాడు. ఎందుకు తెలుసా? ఆ రాత్రి కాల సమయంలో దేవుడు దర్శనం ఇచ్చాడు యాకోబుకి. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు చెప్పట్లేదు? స్త్రీలు చెప్పట్లేదు. అసలే ఏమంటారు? మొద్దు, ఎండిపోయిన మొద్దు ఎలాగుంటుందో నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా అంటే అదే. ఎలాగంటే ఒక కర్రలాగా ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయను, పాట పాడమంటే పాట పాడను, హల్లెలూయా చెప్పమంటే చెప్పను, వాక్యం చదవమంటే చదవను.
నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉంటే నేను ఉండకూడదా? నేను కూడా ఉంటాను. నిన్న నేడు ఏకరీతిగా ఒకే రీతిగా. దిగులు పడకే మనస. ఆయన దినకరంగా పాట రాశారు. ఏం పాట? సోలిపోవలదు మనస సోలిపోవలదు. ఎప్పుడు సోలిపోవడమే, ఎప్పుడు బాధలే, ఎప్పుడు ఇబ్బందులే. హల్లెలూయా. మళ్ళీ చెప్పరేంటి? హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఈ విధంగా 32వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. 11వ వచనంలో ఏమంటాడంటే, దయచేసి నన్ను తప్పించండి ప్రభువా. దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఒక తండ్రిగా, ఓ పురుషుడుగా, ఓ యాజకుడుగా, ఓ నడిపించే నావికుడుగా యాకోబు తన కుటుంబాన్ని తీర్చిదిద్దుకునేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే తండ్రిని చూశాడు, ఇస్సాకు సరిగ్గా నడిపించలేదు. రెబెకా తన తల్లిని చూశాడు, తన తల్లి అన్నను ఎక్కువగా ప్రేమించట్లేదు, నన్ను ప్రేమిస్తుంది. ఇలాగ యాకోబుకి చేయడం ఇష్టం లేదు. అప్పుడు 7 మార్లు నేలను వంగి సాగిలపడి వెళ్తా ఉంటే, ఒక మనిషికి 7 మార్లు ఎవడన్నా సాగిలి పడతాడా? భయము గజ 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 గజలాడిపోతా ఉన్నాడు. భయము యాకోబుకి చంపేస్తాడేమో. 4వ వచనంలో చూడండి. అప్పుడు యాషావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తుకొని అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారు. వారిద్దరు కన్నీరు విడిచారంట. హల్లెలూయా. తమ్ముడంటే ఎంత ప్రేమ వచ్చేసింది ఇప్పుడు. తమ్ముడిని ఏమనుకున్నాడు? మా తండ్రి ఇంకా కొంచెం కాలంలో చనిపోతాడు, అతన్ని మరలా దుఃఖ పెట్టడం నాకు ఇష్టం లేదు. నా తండ్రి ఇంకా కొన్ని దినముల్లో మరణించబోతా ఉన్నాడు కనుక నా తమ్ముడు ఎప్పుడు దొరుకుతాడో ఆయన్ని ఒక్క పోటుతో చంపేసి కసి తీర పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న యాషావు ఏం చేస్తున్నాడు? తమ్ముని కనబడ్డా వెంటనే దగ్గరకు వెళ్ళాడు, మెడ మీద పడి ముద్దులు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ప్రేమ వచ్చేసింది అక్కడ. ఎందుకు ప్రేమ వచ్చింది? యాకోబు ఆ రాత్రి కాలంలో దేవుని దర్శనం చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కుటుంబంలో ఉన్న యజమానులు దేవుని దర్శనాన్ని చూసేంతది పరిశుద్ధతను కలిగి ఉన్నారు. వారి కుటుంబంలో ప్రేమే కానీ మరి ఇంకేది ఉండదు. హల్లెలూయా. 2 చూసాం. ప్రేమ ఉంది అక్కడ, ప్రేమ ఉంది, పరిశుద్ధత కూడా ఉంది. ఎందుకు పరిశుద్ధత ఉంది అంటున్నానంటే, ఆ రాత్రి కాల సమయంలో ఒకసారి మీరు పేజ్ తిప్పితే 32వ అధ్యాయమా, క్షమించాలా, ఆ రాత్రి కాల సమయంలో ఒక్కడే యాకోబు ఒక్కడే, చదవండి పురుషులు చదవండి. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడాడు. గెలవకుండుట చూచి 30వ వచనం చదవండి ఒకసారి. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, ఆయనను నా ప్రాణము దక్కినదని స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాను. పెనుయేలు అనగా కింద చూడండి, దేవుని ముఖము. దేవుని చూచాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవుణ్ణి చూడలేడు. 2వ అంశం తన కుటుంబంలో నెరవేర్చబడింది. యాకోబు దేవుని చూశాడు, పరిశుద్ధతను కలిగిన వాడిగా ఉన్నాడు. తన కుటుంబంలో తన పిల్లలకు కూడా నేర్పించాడు. యథార్థత కూడా ఉన్నది, ఐక్యత ఉన్నది. ఎక్కడంటే ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడైతే కలిసిపోయారో ఐక్యత వచ్చేసింది. ఇంకా ఎందుకు ఐక్యత వచ్చింది? ఎందుకు ప్రేమ వచ్చింది? ఎందుకు పరిశుద్ధత వచ్చింది కుటుంబంలో అంటే, ఆ రాత్రి కాలశంలో దేవుడు యాకోబుని దర్శించాడు. ఈ రాత్రి కాలశంలో దేవుని దర్శనాన్ని పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవుని దర్శనాన్ని పొందుకునే వ్యక్తిగా ఉన్నావా? నీ కుటుంబాన్ని క్రమముగా నడిపించే ఒక ఆలోచనలో నువ్వు ఉన్నావా? భర్తది ఒక రూటు, భార్యది ఒక రూటు, పెద్దోడిది ఒక రూటు, చిన్నోడిది ఒక రూటు, చిన్నదానిది ఒక రూటు. ఎవరి రూటు వారిదే. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఒక మందిరానికి వెళ్తారు ప్రార్థనకి, ఆ పిల్లలిద్దరు కలిసి ఇంకో దగ్గరికి వెళ్తారు ప్రార్థనకి. ఇదే న్యాయంగా ఉందా అసలు? న్యాయంగా ఏమైనా కనబడుతుందా అసలు? తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఒక మందిరానికి వెళ్తారంట, పిల్లలిద్దరు కలిసి ఇంకో మందిరానికి వెళ్తారంట. ఇది ఎక్కడ న్యాయం అండి? కుటుంబముగా నీవు పుట్టిన ఇల్లు ఇది, నీ తల్లి ఇది, ఇక్కడికే రావాలి కుటుంబంగా. లేదా వారినైనా మార్చుకో, నువ్వైనా మారిపో. అంటే నువ్వు మారిపోయి ఎక్కడికైనా వెళ్ళిపో, వారిని మార్చుకొని ఇక్కడికైనా తీసుకురా. అంతేగాని వారు ఒక దగ్గరికి మీరు ఒక దగ్గరికి వెళ్ళకూడదు. అందుకే అసలు కుటుంబంగా ఎడబాసే ఉండకూడదు. భార్య భర్తలు ఇరువురు ఎడబాసి ఉండకూడదు. ఒకవేళ ఎడబాసే ఉద్దేశాలు ఉంటే అసలు పెళ్ళే చేసుకోకూడదు అంటాడు పౌలు గారు. ఎలా తెలుస్తుందండి? పెళ్లి చేసుకుంటేనే కదా ఇడిపోతాం లేదు తెలుస్తుంది అంటారా? ప్రాంతాలు మారకూడదు, ఇక్కడికి ఎక్కడికో మారకూడదు. కుటుంబముగా కలిసే ఉండాలి. అలాగైతే అసలు వివాహాలే చేసుకోకూడదని పౌలు గారు చాలా ఖండితంగా చెప్పారు.
మూడవ అంశం ఏంటంటే ఐక్యత వారిలో ఉంది. నాలుగో అంశం ఏంటంటే యథార్థత ఉంది. బహుమానాలన్నీ సిద్ధపరిచాడు. కొన్ని వందల వేల ఒంటెలని ఏశావుకు పంపించిన తర్వాత ఏశావు ఏమంటాడు తెలుసా? తమ్ముడు, నాకు వద్దురా, నాకు చాలా ఉందిరా, నాకున్నదే కావాలంటే నీకు ఇస్తానంటే యాకోబు అన్నాడు, అన్న లేదన్నా, ఈ ఒక్క గిఫ్ట్ తీసుకో. ఈడి బాధ ఏంటంటే గిఫ్ట్ తీసుకుంటే యాక్సెప్ట్ చేసి వదిలేస్తాడని. గిఫ్ట్ తీసుకోలేదనుకో ఏ రాత్రి కాడ వచ్చి మెల్లగా ముక్కు దగ్గర కచ్చి పెట్టి కసకమని పొడి చేస్తాడని ఈడి బాధ. వెన్నుపోటు పొడిచేవారు ఉంటారు సుమి. అన్నదమ్ముల్లో తల్లిదండ్రులు చూడలేని వారు వెన్నుపోటు పొడిచిన దానికంటే ఎక్కువ. సహోదరులను ప్రేమించలేనివాడు, వారు బాగోగులు చూసుకోలేనివాడు. ఎందుకండి ఇంకా సహోదరి బాగోగులను, సహోదరుడు బాగోగులు చూసుకోలేని వారు ఇంకా వారు తోడబుట్టిన వారితో ఏమి సమానం? ఇంకా రక్తం పంచుకొని పుట్టిందని దేనికి? ఇంకా మీకు మీరే సహకరించుకోలేని వారు మళ్ళీ ఊరందరూ సాయం చేస్తాడు. హలో, ఏమైనా కావాలా? అదే సహోదరు ఫోన్ చేసి, అన్నయ్య ఇంత కావాలి, ఇలా కావాలి, ఇలా అవసరతలో ఉన్నాము. అవునా చెల్లి, తెలుసు కదా మా పరిస్థితి, మేమే అడుక్కొని తింటున్నాము. అడుక్కొని తింటాడు. మేమే లేకుండా వారిని వీరిని అడుక్కొని తింటున్నాము. మా దగ్గర లేదు చెల్లి, దయచేసి ఎక్కడైనా చూసుకో, నువ్వు ట్రై చేస్తా ఉండు, నాకు దొరికిందనుకో నేను పంపిస్తాను. ఎన్నిసార్లు వెళ్ళలేదు ఈ మాట? నువ్వు ట్రై చేస్తూనే ఉండు, నాకు దొరకగానే నేను పంపించేస్తాను. సహాయం చేసేవారు ఎవరు లేరు. యాకోబు అంటున్నాడు, అన్న తీసుకో అన్న ప్లీజ్ అన్న అంటే యాషవుడు అన్నాడు, వద్దురా, నాకు మస్తుగా ఉందిరా. యథార్థత వచ్చేసింది ఇద్దరికి. ఇద్దరు అబద్ధం అంటలేదు. వీడు నన్ను మోసం చేశాడు కదా యాకోబు గాడు, దొరికిందే సంది అనుకొని వీడు గొర్రెలు వీళ్ళందరినీ కూడా పనులుగా చేసుకుంటారని యాషవు ఎప్పుడు అనుకోలేదు. యథార్థత అక్కడ వచ్చేసింది. ఎందుకు? ఒక మనుషుని పట్ల భయము వచ్చేసిందంట. వారు వెళ్తూ ఉంటే యాకోబు పిల్లల గురించి రాయబడి ఉంటుందండి. యాకోబు పిల్లల గురించి ఒకసారి చదువుదాము. వారు ప్రయాణం చేసి వెళ్తుంటే ఎవ్వరు కూడా వారిని ఏమీ అనలేదంట. 35వ అధ్యాయము 5వ వచనంలో చూడండి ఒకసారి. వారు ప్రయాణమై ఊరు పట్టణం మీద వెళ్ళుచుండగా దేవుని భయం వారు చుట్టూనున్న పట్టణం మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారుల్ని ఇంచు కూడా కదపడానికి ఎవడు సాహసించలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మీ కుమారులు, మీ పిల్లలు, మీరు పనిచేసే స్థలంలో ఎన్ని కుట్రలు జరుగుతాయో తెలుసా? ఉద్యోగ స్థలాల్లో ఎన్ని కుట్రలు జరుగుతాయో తెలుసా? వారిని ఎట్లాగైనా సరే, ఎందుకంటే వాళ్ళని ఉద్యోగంలో తీసేసామనుకో, అక్కడ ఇది క్రితము మా చిన్న సహోదరి చేసే ఆ స్థలంలో ఇలా జరిగేది. ఎలాగంటే వారికి ప్రతి 3 లేక 6 నెలలకు ఒకసారి ఇన్సెంటివ్ వస్తుంది. కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు జీతం కాకుండా వచ్చేది. హల్లెలూయా. ఎంత దాచిపెట్టావు? హల్లెలూయా. ఏమి దాచుకోలేదు. ఏమి దాచుకోకుండా దేవుడు చేసినట్టు ఆమెకుండా నాకు మొత్తం ఇచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఏం చెప్తున్నాను? ఆ స్థలంలో ఎలా జరుగుతుందంటే 4 లేక 5 పనిచేసే వ్యక్తులు ఉంటే ఒకరిని తప్పిస్తే ఆ మిగిలిన 1,00,000 రూపాయలు ఈ 4 పంచుకుంటే ఎంత వస్తుంది ఒక్కొక్కడికి? 25, 25, 25, 25. 5 ఉంటే 5,000 తగ్గిపోతుందా? 20, 20, 20, 20, 20. ఆ విధంగా వారిని ఏ విధంగా డౌన్ఫాల్ చేసేయాలి, వారిని ఏ విధంగా తప్పిస్తే ఇతరులు లాభపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధంగా యాకోబు కుమారులు అనేకమైన కుట్రలు చేయాలని చుట్టూ ఉన్నవారు ప్రయత్నం చేశారు, కానీ ఏ కుట్రను కూడా దేవుడు ఫలింపు కాకుండా చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మీ పిల్లలు చదువుకునే స్థలంలో కావచ్చు, మీ పిల్లలు ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, చాలా కుట్రలు జరుగుతాయి. మీ పిల్లలు అల్లరి చేయరు, కానీ కావాలని కోపంతో టీచర్ చెప్తాడు, టీచర్ వీడు అల్లరి చేశాడంటే టీచర్ ఏమి ఆలోచించదు. బలాబలాలు, సాక్ష్యాలు, కోర్టులో వారిని ప్రవేశపెట్టడం ఏమీ జరగదు. ఆడ అల్లరి చేసాడంటే అంతే, ఆడైపోయాడు అంతే. ఆయన్ని చేతులు తిరిగేసేసి మెక్కిళ్ళు ఇరగొట్టడమే. ఇప్పుడు ఈ రోజుల్లో లేవనుకుంటా బహుశా. ఆ రోజుల్లో మాకు ఉండేది సమ్మగా చక్క పొడుగు కర్ర తీసుకొచ్చేవాడు మా తెలుగు సారు. ఏకబాదుడే, వెనక ముందు చూసేది ఏం లేదు. మళ్ళా ఇంట్లోకి వచ్చి చెప్తే మరలా అక్కడ కంప్లైంట్ వెళ్తే మళ్ళా వాళ్ళు కొడతారని భయము. ఇంట్లో చెప్పేది ఏం లేదు, నోరు మూసుకొని ఉండాలంతే. ఇప్పుడు దగ్గిన తుమ్మిన టీచర్ మీద యుద్ధం, కత్తి కట్టుకొని బయలుదేరతాడు. మా పిల్లల్ని అంటావా? సార్ అయిపోయాడు. ప్రిన్సిపల్ అది అవ్వలేదు, ఎంత పెద్దోడున్నా సరే చంప మీద ఒకటి లగాయించి, యారా మా పిల్లలు అంటావా నువ్వు? భయము. అక్కడ భయం అయిపోయింది. వాళ్ళకి భయమే, వీళ్ళకి ధైర్యం వచ్చేసింది. అమెరికా సిస్టమ్ వచ్చేసింది. టీచర్లు ఎవరు మా పిల్లలు అనడానికి వీలు లేదు. అరే గురువులరా, వారు అలా చెప్తేనే, వారు అలా చేస్తేనే పిల్లలు అణుగుతారు, పిల్లలు విద్యను నేర్చుకుంటారు. సో అలాంటి శోధనలు ఏదైనా సరే, మీరు మీ ఉద్యోగంలో, మీ పిల్లల ఉద్యోగాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరైతే కుట్రలు చేస్తున్నారో ఆ కుట్రలన్నీ భంగపరచబడునుగాక. ఆమేన్.
దావీదు పైన కూడా అహీతోపెలు అలాగే ప్రయత్నం చేశాడు. దావీదుని ఏ విధం చేత అబ్షాలోము చేత పాపం జరిగించి అబ్షాలోముని వ్యతిరేకంగా లేపాడు, తన పిల్లోడినే లేపాడు. ఆ రాత్రి కాల సమయంలో అహీతోపెలు ఏం చేశాడు తెలుసా? ఉర్రి పెట్టుకొని చచ్చిపోయాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మరలా యాకోబు కుటుంబంలో సాక్ష్యం ఉంది. ఇప్పుడు ఇదే సాక్ష్యం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ భయం వేస్తుందంట. యాకోబు పిల్లల, యాకోబు సంతానమా, అమ్మో ముట్టడానికి కూడా ఎవడు ముందుకు రాలేదు అంతే. రాహాబు అంటది కదా, ఏమంటది రాహాబు? దేవుడు మీ పక్షమునున్నాడు, మీలో చేసిన కార్యములు మేము విన్నప్పుడు మా గుండెలు అదురుచున్నవి. ఇశ్రాయేలుని దేవుడు ఎంతగా ప్రేమించాడండి. ఒక్క వ్యక్తిని బట్టే, యాకోబు ఒక్కడిని బట్టే తన సంతానాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడు. బుద్ధిహీనుడు ఇలాగంటాడు, దేవుడేంటి భూమిని సృజించడం ఏంటి, ఒక జాతిని ఎన్నుకోవడం ఏంటి, వారిని ప్రేమించడం ఏంటి? బుద్ధిహీనత ఇదంతా కూడా దేవుని ప్రణాళిక అండి. గలతీ పత్రికలో పౌలు ఇలా రాస్తూ అంటాడు, ఏమంటాడంటే అబ్రాహాములో ఉన్న ఆశీర్వాదములు క్రీస్తు ద్వారా మనకి సంతరించడానికి దేవుడు మొట్టమొదటిగా ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు. ఒక జనాంగమే లేకపోతే, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే ఎలాగూ లోకంలోనికైనా రాగలుగుతాడు? అందుకే ఒక ప్రజను ఎన్నుకున్నాడు. ఆ ప్రజ ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. వీఆర్ బిలాంగ్ టు ఇజ్రాయెల్. ఆధ్యాత్మికమైన ఇశ్రాయేలీలు మనం. హల్లెలూయా. నీ దేశం కొరకు నీకు బాధ లేదా? ఇశ్రాయేల్ కొరకు నీకు బాధ లేదా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఇశ్రాయేల్ కొరకు? దయచేసి ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. నా ప్రజలైన ఇశ్రాయేలే విజయం పొందుకుందరుగాక. ఆమేన్. అంతే అంతే అంతే. 7వ తారీఖున వారు ప్రణాళిక కలిగి ఉన్నారు. బహుశా రేపే కావచ్చు, ఏమైనా జరగవచ్చు. రేపే నెతన్యాహు పిఎం కాలింగ్ ఇచ్చారు. అది నేను సరిగ్గా వినలేదు, నాకు అండర్స్టాండింగ్ అనేది మీకు చెప్తున్నాను. 7వ తారీఖున వారు ఇరాన్ పైన యుద్ధానికి వెళ్ళడానికి ప్రణాళిక కలిగి ఉన్నారు. మళ్ళీ దెబ్బ కొడితే తిరిగి లేవలేనంతగా కొడతారు. ఎవరు కొట్టేది? దేవుడు. నెతన్యాహుకి ఏం తెలివి ఉందా? వి డోంట్ నో. గాడ్ ఈజ్ లీడింగ్ దెమ్. దేవుడు వారిని నడిపిస్తున్నాడు. వారిని ఎంతలా నడిపిస్తున్నాడు అంటే, చిన్న దేశము, చుట్టుపక్కల ఉన్న దేశాలు అక్కసుతో రగిలిపోతున్నాయి. ఏమైనా సరే ఇశ్రాయేల్ లేకుండా చేయాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను అంటాను, ఈ భూమిలో ఉన్న ప్రజలందరూ నాశనం అయిపోతారేమో, కానీ ఇశ్రాయేల్ ఒక్కటే నిల్చుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెదిరిపోయిన ఇశ్రాయేల్ అందరినీ కూడా పోగు చేసి వారి కొరకే నేను అంటాను. కేవలం వారేనంటే ఇందాక చెప్పాను కదా, ఆధ్యాత్మికంగా ఇశ్రాయేల్ మన పక్షంలో కూడా దేవుడు అలాగే ఆలోచన చేస్తాడు. ఇంకా ఇచ్చుటి విషయంలోనికి వస్తే సాక్ష్యం ఉంది. చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా యాకోబు గురించి తెలిసిపోయింది, వారి పిల్లల గురించి కూడా తెలిసిపోయింది, ఎంత గొప్పవారు తెలిసిపోయింది. ఇచ్చుట ఒకసారి ముందుకు వద్దాము. 27వ అధ్యాయం తర్వాత 28వ అధ్యాయంలోనికి రండి. 19వ వచనం చూడండి ఒకసారి. 28వ అధ్యాయం 19. ముగిస్తాను ఇంకా 5 నిమిషాల్లో. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు పేరు పెట్టాడు. అయితే మొదట అవి ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యున్న ఎడల నాకు దయచేసిన ఎడల ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన రాయు దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కుకొనేదను. ఈ ప్రజలతోనే దేవుడు నిబంధన చేసుకున్నాడు. మీ దశమ భాగములు ఖచ్చితంగా నాకు ఇవ్వాలని దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు. ఇదిగో మొట్టమొదటిగా తండ్రి యాకోబులో ఉంది. అది ఇస్సాకులో ఎక్కడ కనిపించదు మనకి. యాకోబు ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు, యాకోబు రిస్టోర్ చేసుకున్నాడు. దేవుడు దీవించాలంటే ఏమి చేయాలో యాకోబుకు తెలుసు. దేవుడు ఆశీర్వదించాలంటే ఏం చేయాలో, తన కుటుంబంలో ప్రేమ కలిగి ఉండాలంటే, పరిశుద్ధత కలిగి ఉండాలంటే, ఐక్యత కలిగి ఉండాలంటే, యథార్థతను కలిగి ఉండాలంటే, ఇదిగో సాక్ష్యం కలిగి ఉండాలంటే, క్షమించే గుణం, క్షమించబడాలి అంటే ఏమి చేయాలో ఇదిగో యాకోబుకు తెలుసు. ఇచ్చేవాడిగా దేవునికి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం దాచుకున్నంత దాచుకో, దోచుకున్నంత దోచుకో. మీరందరూ ఏమంటున్నారు? మీరు ఏమి దొంగిలించామని నా దగ్గర అంటున్నారు. మీరు ప్రతిష్టార్పణములు 10వ భాగం నాకు ఇవ్వకుండా దొంగతనం చేశారు మీరని మలాకీ గ్రంథంలో దేవుడు అంటాడు. నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండునట్లు మీరు తీసుకొని రాలేదు. నా దగ్గర దొంగతనం చేశారు. మీరు ఎంతకాలం దొంగతనం చేస్తూ దొంగతనం చేయి. దేవుడు అంటాడు, ఇదిగో దొంగలకి దేవుని రాజ్యంలో స్థానం లేదు. 2వ మరణము ప్రకటన గ్రంథంలో ఉంటుంది. నేను ఇచ్చే విషయంలో ఇంకా ఎక్కువ మాట్లాడు. కుటుంబ ప్రార్థన గురించి, వీరింట్లో కుటుంబం ప్రార్థన జరిగిందా అంటే ఖచ్చితంగా జరిగింది. ఎక్కడంటే 35వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. మొదటి 5 వచనాలు చదివేసాను తనదన.
దేవుడు యాకోబుతో, నీవు లేచి నివసించి నీ సహోదరుని ఏశావు బలిపీఠము కట్టమని చెప్పాడు. యాకోబు తన ఇంటి వారితో అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకొని మీ వస్త్రములు మార్చుకొనండి. చాలు 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 చాలు. ఇక్కడ యాకోబులో మంచి లక్షణం కనబడుతుంది. యాకోబు ఏం చేస్తున్నాడు? యాకోబు ఏం చేస్తున్నాడు? నడిపించు నావా మంచి నిద్ర నీయుమయా జోలాలి పాటలతో. మంచిగా తిన్నాక నిద్ర వస్తుంది కానీ తినకముందు కూడా నిద్ర వస్తుందా ఆంటీ? తిన్నాక చక్కగా ఏం వండుకున్నారు ఇవాళ? హల్లెలూయా హల్లెలూయా. చేపలో, కోడిలో, మేకలో ఎన్ని బలి అయినాయి ఇవాళ? సండే రోజు అంటేనే కామన్ కదా. సండే రోజు అంటేనే యోనా గారు, పేతురు గారు, ఇస్సాకు గారు బలి అవునుగాక బలి అయిపోయారు. మన పళ్ళ కింద పడి పచ 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 నలిగిపోయి పర్వాలేదు, ఇంటికి వెళ్ళాక చక్కగా తిని చక్కగా నిద్రపోండి హాయిగా. ఇంకా సండే రోజు అంటే హోలీడే, జాలీడే. ఫస్ట్ టైం హోలీడే, తర్వాత జాలీడే. వాక్యం అయిపోయింది, ఇంకా 5 నిమిషాల్లో ముగిస్తారన్న తర్వాత ఎందుకు నిద్రలో అలాగా మత్తుగా? మన కంట్రోల్లో మనం ఉండం. అవతల కూర్చున్న వ్యక్తులు అంతే, అది సర్వసాధారణమే. అవతల కూర్చున్న వాళ్ళు అన్కంట్రోల్డ్గా నిద్రలోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎంతమంది నిద్రపోతున్నారు? అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అబ్బా, రాత్రి ఆ రోజు ఏం జరిగిందంటే దేవుడు పిలిచాడు యాకోబుని. రా యాకోబు, నాకు బలిపీఠం కట్టమని చెప్పాడు, అంతేగాని కుటుంబాన్ని అంతా కూడా ఏకపరచమని చెప్పలేదు. ఉందా అక్కడ? అలాగుందా? ఏమని చెప్పాడు? అక్కడ నీకు కనబడిన దేవునికి బలిపీఠము కట్టమని చెప్పగా యాకోబు వెంటనే కుటుంబాన్ని అంతా కూడా పిలిచాడంటే, కుటుంబాన్ని అంతా పిలిచి, రండి మీ దగ్గర ఉన్న విగ్రహాలన్నీ కూడా పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. దేవునికి, నాకు కనబడిన దేవునికి కుటుంబముగా ఎంతమంది అప్పటికే దాసదాసీలు. అక్కడ ముందు మనం చదివిన అధ్యాయం ప్రకారం 27లో దాసదాసీలు లేయా, జిల్పా, రాహేలు, బిల్హా, వారి పిల్లలు, ఎంతమంది పిల్లలు పుట్టారు, వారి పిల్లలు అందరూ రావాలి. అందరూ వచ్చి కుటుంబముగా దేవుని బలిపీఠము కట్టి స్తుతించే వారిగా ఉన్నారు. హోమములు దేవునికి ఇష్టమైన సువాసనలు ఆకాశమును కంటిన తర్వాత ఆ కుటుంబమును నిజముగా దేవునితో నడిచే కుటుంబమే. హల్లెలూయా హల్లెలూయా. తల్లిదండ్రులు చేసిన ఒక్క తప్పిదం వల్ల, ఇస్సాకు రెబ్కా చేసిన ఒక్క తప్పిదం వల్ల యాషావు జీవితం ఏ విధంగా పాడైపోయిందో, యాకోబు ఒక్కడు చేసిన ఆ మంచి పని వల్ల దేవుని దర్శనం పొందిన దానిని బట్టి ఇదిగో యాకోబు తన పిల్లల్ని ఎంతగా అంటే ఇప్పటికి కూడా దాని ప్రతీక, దాని తాలూకా మన కళ్ళెదుట కనిపిస్తుంది. 2024 సంవత్సరములు పూర్తయిపోతున్నప్పటికీ ఇదిగో ఆ దేశమును దేవుడు కాపాడుతున్నాడు అంటే ఒక్కడు. హల్లెలూయా హల్లెలూయా. యాకోబు ఒక్కడిలో ఉన్న నిబద్ధత, యాకోబు ఒక్కడిలో ఉన్న ప్రేమ, యాకోబు ఒక్కడిలో ఉన్న పరిశుద్ధత, యాకోబు ఒక్కడిలో ఉన్న యథార్థత, యాకోబు ఒక్కడిలో ఉన్న ఆ యొక్క సాక్ష్యము, ఇచ్చే గుణము, క్షమించబడే గుణము, కుటుంబముగా అందరినీ కూడా ఏకపరిచి ప్రార్థన చేసే ఆ గుణమును బట్టి ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశము తాకాలంటే ప్రగల్భాలు, మేకపోతు గాంభీర్యమును ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు లేకుండా చేసేదునని ఇదిగో ఎప్పటికి కూడా సాధ్యం. హల్లెలూయా. ఎప్పటికా సాధ్యమే. దేవుని ప్రజ నివసిస్తున్న ఆ పట్టణము ఆ క్షేమముగా ఉండడము. హల్లెలూయా. ఒక్క యాకోబుని బట్టి దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలును కాపాడుకుంటూ వచ్చాడో. వచ్చేవారం అందరూ కూడా తెల్ల బట్టలు ధరించుకొని రండి. అర్థమవుతుందా? వచ్చేవారం అందరూ కూడా మీకున్న వైట్, ఏ వైట్ అనేది సరే, బ్లాక్ వద్దు, అస్సలు బ్లాక్ వద్దు, వైట్ ధరించి రండి. ఇశ్రాయేల్ కోసం వచ్చేవారం మనం ప్రార్థన యాక్చువల్గా ఈ వారమే దాన్ని ప్లాన్ చేయాలనుకున్నాము, ప్రార్థన చేస్తున్నాం. కానీ మన సంఘముగా ఎప్పుడు అలా చేయలేదు. వచ్చే వారం ప్రార్థన చేద్దాం ఇశ్రాయేల్ కోసం. అందరూ కూడా ఇశ్రాయేల్ కోసం ప్రార్థన చేద్దాము. యాకోబుని ఒక్కడిని బట్టి తన కుటుంబం, ఇప్పుడు దేశంగా నేను మాట్లాడను, తన కుటుంబాన్ని ఎలాగ ఆశీర్వదించాడు, అలాగా నీవు తీసుకున్న దేవుని దర్శనాన్ని బట్టి, నీ నిబద్ధతను బట్టి దేవుడు నిశ్చయముగా మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి.